హలో అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో ఇప్పుడైతే రూమ్ వచ్చి చాలా సేపు అవుతుంది. ఏంటంటే రూమ్ వచ్చాను. వచ్చిన తర్వాత మొన్న 2 లెసన్స్ చదివాను కదా 10th బయాలజీలో. సో ఆ లెసన్స్ ని మళ్ళీ ఒకసారి అలా రివిజన్ చేశాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత పర్యావరణ లెసన్ ఉంది కదా, సో అది స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ అది ఆల్రెడీ ఇంతకు ముందు చదివిందే. ఇంతకు ముందు మనం సక్సెస్ సిరీస్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఆల్రెడీ చదివి ఎగ్జామ్ రాసిన లెసన్ అనమాట అది. సో అది కూడా ఆల్మోస్ట్ 50% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మార్చ్ లోనే నోటిఫికేషన్ వస్తుందా, మళ్ళీ టెట్ ఎగ్జామ్ ఉంటుందా, ఇలా క్వశ్చన్ అడిగారు అనమాట. సో పక్క 99% మార్చ్ లోనే నోటిఫికేషన్ అండి, పక్క. ఎందుకంటే నిన్న సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా డిఎస్సి ఎగ్జామ్ జరిపి డిఎస్సి ఎగ్జామ్ జరిగిన తర్వాత పోస్టింగ్స్ ఇచ్చి ఆ తర్వాతే స్కూల్స్ ఓపెన్ చేస్తాము అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో మనకి ఎలాంటి డౌట్ లేదు, మార్చ్ లో ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఇంకా గట్టిగా చేయండి. అండ్ అలాగే జీకే కరెంట్ అఫైర్స్ ని కూడా మన ఒక జాబ్ ని డిసైడ్ చేసే ఒక సబ్జెక్ట్ అది. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సో దాన్ని కూడా మిస్ అవ్వకుండా రోజు కొంచెం టైం అయినా సరే దాన్ని కేటాయించండి. సో చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కొత్త బుక్ తీసుకుంటున్నానని చెప్పాను కదా. సో కొత్త బుక్ అయితే తీసుకున్నాను. సో నేను ఏం బుక్ తీసుకున్నాను ఏంటిది అనేసి చూపిస్తాను మీకు. అంటే తీసుకున్నాను కదా, నిన్నటి నుంచి చదువుతున్నాను బుక్ ని, ఎలా ఉంది ఏంటి అనేసి. సో నేను చూసి అంతా బాగుంటేనే మీకు చూపిస్తాను, లేదంటే లేదు. సో అదనమాట. అండ్ చెప్పాను కదా, బయాలజీలో ఇంకా అయిపోవచ్చింది. ఆ లెసన్ కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకొక లెసన్ ఉంటుంది. సో అది కూడా ఫినిష్ చేసేస్తే బయాలజీ అయితే కంప్లీట్ అయిపోతుంది. పర్యావరణం మన బాధ్యత గురించి అయితే చదువుతున్నాను. సో చదివేసిన తర్వాత మళ్ళీ 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 బ్రేక్ టైంలో అయితే మాట్లాడతాను. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి బయాలజీ కంప్లీట్ అయిపోయింది. సో బయాలజీ అయితే మొత్తానికి కంప్లీట్ చేసేసాను. అయితే ఇప్పుడు బయాలజీ టెక్స్ట్ బుక్ చూపించమని ఒకళ్ళు కామెంట్ చేశారు. సో మొత్తానికి బయాలజీ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటి అంటే, కరెంట్ అఫైర్స్ కి బుక్ తీసుకున్నానని చెప్పాను కదా. సో కరెంట్ అఫైర్స్ బుక్ చూశాను, చాలా బాగుంది కరెంట్ అఫైర్స్ బుక్. అంటే ముందు బుక్ తో కంపేర్ చేసుకుంటే ఈ బుక్ నాకు చాలా బాగా నచ్చింది. డీటెయిల్డ్ గా, క్లియర్ గా మనం ఏ టాపిక్ చదువుతున్నాము అనేది అసలు చాలా క్లియర్ గా ఉంది. బుక్ అయితే చాలా బాగుంది కరెంట్ అఫైర్స్ బుక్. నేను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తీసుకున్నాను కరెంట్ అఫైర్స్ బుక్. సో జీకే కూడా ఏ బుక్ బాగుంది అని అడిగారు. సో జీకే కూడా కరెంట్ అఫైర్స్ బుక్, కరెంట్ అఫైర్స్ కి అండ్ జీకేకి రెండింటికి కూడా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బాగుందండి. నేను జీకే బుక్ చూసే చెప్తున్నాను, ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ది. సో అది చాలా బాగుంది. అంటే నేను తీసుకోలేదు, కానీ మా ఫ్రెండ్ దగ్గర జీకే బుక్ చూశాను ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ది, అది చాలా బాగుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కి నేనైతే ఎస్ఎన్ఎస్ తీసుకున్నాను. ఈ బుక్ కూడా చాలా బాగుంది. నేను మీకు బుక్ చూపిస్తాను ఎలా ఉంది. సో ఇదేనండి నేను తీసుకున్న బుక్ కరెంట్ అఫైర్స్ కి, ఎస్ఎన్ఎస్ వాళ్ళది. చాలా బాగుంది బుక్. ప్రీవియస్ బుక్ తో పోల్చుకుంటే ఈ బుక్ నాకు బాగా నచ్చింది. సో ఈ బుక్ తీసుకుంటే దీంతో పాటు వర్క్ బుక్ కూడా ఫ్రీ వచ్చింది అనమాట. ఈ వర్క్ బుక్ లో క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది కదా, సో అది బాగా ఇచ్చారు. సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఇది డిఎస్సి వాళ్ళకనే కాదు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బుక్ కూడా చాలా బాగుంది. అంటే ఇది ఫిబ్రవరి నుంచి జనవరి వరకు మొత్తం ఇచ్చున్నారు. ఇందులో రీసెంట్ మొన్న జరిగిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో సహా ఈ బుక్ లో ఉందన్నమాట. సో ఎవరికైనా కరెంట్ అఫైర్స్ బుక్ న్యూగా తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా తీసేసుకోవచ్చు. అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు, అంత బాగుంది బుక్. సో అంటే బుక్ గురించి ఎలా ఉంది ఏంటి, లోపల ఎలా ఉంది అనేది నేను మీకు వీడియో లాస్ట్ లో చూపిస్తాను, చూడండి. సో ఇదేనండి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది కరెంట్ అఫైర్స్ బుక్. రీసెంట్ బుక్ ఇది, చాలా బాగుంది. అండ్ మొన్న జరిగిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణతో సహా మొత్తం కంప్లీట్ గా ఇచ్చిన్నారు. ఇది ఫిబ్రవరి నుంచి జనవరి వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. సో ఈ బుక్ తీసుకున్న వాళ్ళకి, ఈ బుక్ కొన్న వారికి వర్క్ బుక్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాళ్ళది. సో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఈ బుక్ లోపల అయితే ఇలా ఉంది. అండ్ ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఇచ్చున్నారు అనేది ఫుల్ డీటెయిల్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 months ది రౌండ్ అప్ చేసి ఇచ్చారు. సో ప్రతి టాపిక్ ని ఇలా మెన్షన్ చేశారు. ఇవే కాకుండా ఇందులో ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. 9 టాపిక్స్ అయితే ఉన్నాయి. అవార్డులు, క్రీడలు, అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇతర రాష్ట్రాలు, వార్తల్లో వ్యక్తులు, మరణాలు. సో ఈ టాపిక్స్ అన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి, మొత్తం 28 టాపిక్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ లో టెస్ట్ యువర్ నాలెడ్జ్ అని ఒక క్వశ్చన్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, మనం ఎంతవరకు చదివాము అనేసి. సో ఇదనమాట. సో బుక్ అయితే చాలా బాగుందండి. రీసెంట్ గా జరిగిన మహాకుంభ మేళా ఉంది కదా ప్రయాగ్ లో, సో అది కూడా మెన్షన్ చేశారు. చాలా చాలా బాగుంది బుక్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది.
ఇంతకు ముందు కంపేర్ చేసుకున్న బుక్ తో చూస్తే ఇదైతే చాలా బాగుంది. సో ఎవరైనా ఫ్రెష్ గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్ గా తీసుకోండి. నేనైతే తప్పకుండా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. సో అందుకోసమే చెప్తున్నాను. సో బుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లాస్ట్ లో చూడండి, ఇక్కడ ఎవ్రీ టాపిక్ ఇచ్చేసి ఇట్లా నీట్ గా ఇచ్చారనమాట. అండ్ లాస్ట్ లో ఇక్కడ మనకి చూడండి క్యాబినెట్ మంత్రులు అనేసి వాళ్ళు మంత్రిత్వ శాఖ పేరు, మంత్రిత్వ శాఖ, అలాగే సహాయ మంత్రులు, కేంద్ర మంత్రివర్గం గురించి కూడా డీటెయిల్ గా ఇచ్చారు. రాష్ట్రాలు, రాజధానులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సో అదంతా మెన్షన్ చేశారు. చాలా చాలా బాగుంది బుక్. నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇదన్నమాట. సో ఇదండి. ఇంకా మీకు బుక్ గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. అండ్ దీంతో పాటు వర్క్ బుక్ కూడా వచ్చిందని చెప్పాను కదా. సో వర్క్ బుక్ ఇదే. సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి వర్క్ బుక్ కూడా ఇచ్చారు. సో ఈ బుక్ కొన్న వాళ్ళకి ఈ వర్క్ బుక్ ఫ్రీ అన్నమాట. సో ఈ వర్క్ బుక్ లో ప్రాక్టీస్ బిట్స్ కూడా ఇచ్చారు. ఇట్లా ఇచ్చేసి సో ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చేసి లాస్ట్ లో ఆన్సర్లు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదన్నమాట వర్క్ బుక్. సో లాస్ట్ లో ఆన్సర్లు ఇచ్చారు. సో ఇక్కడ మనం ఈ బుక్ మెయిన్ బుక్ ని చదివి ఇక్కడ క్రీడలకు సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చేశారు. సో క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు చూసుకున్నట్లయితే సో చూసారు కదా, మ్యాచింగ్ ఇచ్చారు. సో 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏది అన్నట్లుగా ఇచ్చారు. క్వశ్చన్స్ కూడా బాగున్నాయి. నాకు తెలిసి కరెంట్ అఫైర్స్ కి వర్క్ బుక్ చదివితే చాలా అనిపించేంతగా అంత బాగుంది. వర్క్ బుక్ కూడా చాలా బాగుంది. సో ఇట్లాగా క్వశ్చన్స్ ఇచ్చేసి ఇక్కడ లాస్ట్ లో మనకి ఆన్సర్స్ అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. సో ఈ బుక్ ని మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మనం కరెంట్ అఫైర్స్ ఎంతవరకు నేర్చుకున్నాము అని తెలుసుకోవడానికి ఈ బుక్ చాలా బాగా యూజ్ అవుతుంది. అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఫిల్ చేసిన తర్వాత ఆన్సర్స్ ఇక్కడ లాస్ట్ లో ఇచ్చారు. నెక్స్ట్ జాతీయ అంశాలకు సంబంధించి. సో ఇదండి వర్క్ బుక్. అయితే వర్క్ బుక్ కూడా చాలా బాగుంది. క్వశ్చన్స్ ఫార్మేషన్ కూడా బాగుంది. సో మ్యాచింగ్లు చాలా బాగుంది. క్వశ్చన్ ఫార్మేషన్ కూడా బాగుంది. సో డెఫినెట్ గా ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ బుక్ ని తీసుకోండి. ఈ బుక్ మనకి చాలా 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 యూజ్ అవుతుంది. చాలా బాగుంది. చూసారు కదండి కరెంట్ అఫైర్స్ బుక్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా కొత్తగా కరెంట్ అఫైర్స్ కి బుక్ తీసుకోవాలి అని ఎవరైనా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ బుక్ అయితే తీసుకోండి. ట్రస్ట్ మీ, చాలా బాగుంది బుక్. అండ్ బుక్ ఎలా తీసుకోవాలి అని అంటే మాత్రం మీ దగ్గర ఉన్న బుక్ స్టాల్స్ లోకి వెళ్ళి అడగండి. సో అక్కడ మీకు అవైలబుల్ గా లేకుంటే నేను స్క్రీన్ మీద వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్స్ అవి కూడా ఇస్తాను. సో దాని ద్వారా అయినా కానీ తీసుకోండి. ఎందుకు అంతలా చెప్తున్నాను అంటే బుక్ చాలా బాగుంది అనమాట. సో మీకు బాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశం. అంటే చాలా మంది అడిగారు కరెంట్ అఫైర్స్ కి, జీకేకి ఏ బుక్స్ బాగున్నాయి అని అడుగుతూనే ఉన్నారు. కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. సో అందుకోసం ఇంత గట్టిగా చెప్తున్నాను అనమాట. సో బుక్ అయితే చాలా బాగుంది. సో కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఈమెయిల్ అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ డిస్ప్లే చేస్తాను. సో ఆ నెంబర్ కి మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. 4 వర్కింగ్ డేస్ అలా పడుతుంది. అప్పుడు 4 వర్కింగ్ డేస్ లో వచ్చేస్తుంది. లేదు అనుకుంటే మీ దగ్గర ఉన్న ఏమైనా బుక్ స్టాల్స్, మీకు లోకల్లో మీ దగ్గర ఏదైనా బుక్ స్టాల్స్ ఉంటే అక్కడికి వెళ్ళి అడగండి. సో అక్కడ కానీ ఉంటే మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ కి బుక్ తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ కి అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ బుక్ బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది పర్సనల్ గా. సో అందుకే చెప్తున్నాను అనమాట. 2 డేస్ నుంచి బుక్ చూసి చెప్తున్నాను. బుక్ అయితే చాలా బాగుంది. సో అదేనండి ఇవాళ వీడియో అయితే. సో చూసారు కదా వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.